వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ అధ్యక్ష పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షులుగా మరి ఎవరు నియమించబడతారు అన్న అంశం ప్రధానంగా బీజేపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠను కూడా రేకెత్తిస్తుంది. అయితే ఈ రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఎంపీ రఘునందన్ రావు, డీకే అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్ మరి ఇలాంటి నేతలైతే ప్రస్తుతం మరి రేసులో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మరి గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ 40కి పైగా జిహెచ్ఎంసీ స్థానాల్లో విజయం సాధించేలాగా మరి ఆయన చక్రం తిప్పడం జరిగింది. మరి బీజేపీకి ఎన్నడూ లేని క్రేజ్ను కూడా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్దే అని చెప్పాలి. అయితే ఈ క్రమంలో మరి బీజేపీ అధిష్టానం ఎవరిని ఇక్కడ అధ్యక్షుడిగా నియమించనుందన్న అంశం అయితే హాట్ టాపిక్గా మారింది. మరి బీసీ కులగణన అంశం ప్రధానంగా తెలంగాణలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి బీసీ ముఖ్యమంత్రి నినాదం వినపడుతున్న నేపథ్యంలో మరి బీసీ నేతకు మరి బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెడతారా? మరి ఈటెల రాజేందర్కు బీజేపీ అధ్యక్ష పదవి లభించనున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. అయితే డీకేఆర్ను ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఆమెకు మంచి పదవి ఉంది. మరి విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్లో కీలక పదవిని చేపట్టనున్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మరి బీజేపీ అధ్యక్ష పదవిని మరి డీకేఆర్ను కేటాయించాలని చెప్పేసి అయితే మరి ఒక ఆలోచన చేస్తున్నారట. మరి మొత్తానికైతే తెలంగాణ బీజేపీలో మరి అధ్యక్ష స్థానం ఎవరిని వరిస్తుందనే చర్చ అయితే ప్రధానంగా మారిపోయింది. చూద్దాం మరి బీజేపీ అధ్యక్ష పదవి మరి ఎవరిని వరిస్తుంది అన్న అంశం మనకు అధికారికంగా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.